ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి. ఏటా ఇవ్వండి. ఒక్క నిమిషం. ప్రతిదానికి తగుదునమ్మా అని నువ్వెందుకొస్తావన్నయ్యా? నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? అది కాదు సిస్టర్, ఎప్పుడు డబ్బులు నేనే తీసుకుంటాను కదా అని. ఇప్పటిదాకా నువ్వే తీసుకున్నావు, కానీ ఇప్పటి నుంచి నా కొడుకు తీసుకుంటాడు. వదినా, ఇప్పుడు మా ఆయన డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఆ డబ్బులేమి ఆయన సొంత అవసరాలకి ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు కదా. వాటిని తీసుకుని వెళ్లి బీరువాలోనే కదా పెడతారు. అలాంటప్పుడు ఆయన తీసుకుంటే తప్పేంటి వదినా? తప్పున్నారా? ఈ ఇంటికి వారసుడు నా కొడుకు. వాడుండగా ఈ ఇంటి అల్లుడు డబ్బులు తీసుకోవడమేంటి? అసలు ఈ ఇంటి అల్లుడికి పెత్తనం ఎవరిచ్చారు? ఉత్తమ్, ఆ డబ్బు నువ్వు తీసుకో. అమ్మా, డబ్బులు ఎవరు తీసుకుంటే ఏంటమ్మా? పైగా మావ ఏం పరాయివాడు కాదు కదా. నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి ఉత్తమ్. అమ్మా, వదిన కావాలనే మా ఆయన్ని అవమానిస్తుంది. ఎంత ఇల్లరికం వస్తే మాత్రం ఇంతలా అవమానించాలా? ఆయన్నొక గడ్డి పోచు కంటే హీనంగా చూస్తే ఆయన్ని కట్టుకున్న భార్యగా నేను క్షమించలేను. సుహాసిని, ఏంటి పనికిమాలిన గొడవ? అల్లుడు గారిని డబ్బులు తీసుకోమని చెప్పింది నేను. అసలు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అసలు ఆయన ఎందుకు తీసుకోవాలి అత్తయ్య గారు? ఈ మాత్రం డబ్బులు తీసుకోవడానికి నా కొడుకు లేడా, నేను లేనా? ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. సొమ్మొకడిది సోకొకడిది అని ఆస్తేమో మనది, పెత్తనమేమో అన్నయ్యది. సిస్టర్, నువ్వేనా ఇట్ట మాట్లాడేది? ఈ ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ ఇంటి పెద్ద పాలేర్లా పనిసేస్తూనే ఉన్నాను. ఈ ఇంటి బాధ్యతలన్నీ నా భుజాన మోశాను. అట్లాంటిది నన్నే అవమానించడానికి నీకు నోరెట్ట వచ్చినది సిస్టర్? నువ్వు పడ్డ కష్టమేంటో, నువ్వు మోసిన బాధ్యతలేంటో మాకు తెలియవా ఏంటి? అందిన కాడికి నొక్కేయడం, దొరికిన కాడికి మింగేయడం, ఇదే కదా నువ్వు పడ్డ కష్టం. వదినా, ఇంకొక్కసారి మా ఆయన గురించి నోరు జారావంటే మర్యాద దక్కదు. అమ్మా, మేము ఇక్కడుండడం ఇష్టం లేకపోతే చెప్పండి. నేను మా ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంతేకాని పరాయి వాళ్ల ముందు అవమానిస్తే మాత్రం చూస్తూ క్షమిస్తానని మాత్రం అనుకోకండి. అమ్మా, దయచేసి గొడవ పడకండి. అత్తయ్య గారు, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? లీలాకృష్ణ గారు పరాయి వాళ్ళు కాదు కదా, ఈ ఇంటి అల్లుడే కదా. పైగా మగదిక్కులేని సంసారాన్ని అన్ని తానై ఈ బాధ్యతలన్నీ తన భుజాల మీద మోసారు. అలాంటి మనిషిని అందరూ ముందు అవమానించడం కరెక్ట్ కాదత్తయ్య గారు. నాకు నీతులు చెప్పేటంతటి దానివా నువ్వు? అది కాదత్తయ్య గారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నా కొడుకుని కాదని ఈ ఇంటి పెత్తనం ఎవరికిచ్చినా నేను
నా పుట్టింటికెళ్ళిపోతాను 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 సుహాసిని, అవునత్తయ్య గారు, ఒకప్పుడు నా కొడుకంటే పసివాడు, లోకజ్ఞానం లేనివాడు. కానీ ఇప్పుడు వాడు ఫారెన్లో చదువుకొనొచ్చాడు. మనందరికంటే ఎక్కువ తెలివితేటలే సంపాదించాడు. అలాంటి నా కొడుకుండగా వేరే వాళ్ళకి పెత్తనం ఇవ్వడం నాకస్సలు నచ్చట్లేదు. సుహాసిని, నీ అత్తగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా చెప్తున్నాను. ఈ డబ్బులు నా అల్లుడు తీసుకుంటాడు. కాదు అని నీ కొడుకుని చెప్పమను. మంచి నిర్ణయం తీసుకున్నారు నానమ్మ. రే, మావయ్య నువ్వు ఆ డబ్బులు తీసుకో. సిస్టరు, ఈ అన్నకి గోతులు తవ్వాలని చూస్తావా? ఇప్పటిదాకా నువ్వు నా సొంత సెల్లెలువని, ఈడు నా సొంత మేనల్లుడని ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే నన్నే అందరి ముందు అవమానించావో అప్పుడే డిసైడ్ అయ్యాను నువ్వు నా సెల్లెలు కాదని, ఇక ఎట్టంటే సాయం చేయకూడదని. ఇక నుంచి అందరం కలిసున్నా నువ్వు ఒంటరి దానివే, నీ కొడుకు ఒంటరోడే. అల్లుడు గారు తీసుకోండి. అట్టగా తెగరు. ఛీ, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి, అందరితో సంతకం పెట్టిస్తాను. అలాగే మేడం. ఇదిగోండి. చూసారా శుభప్రద అంటే ఎంత కోపంగా వెళ్ళిపోతున్నారు. మరి తన భర్తని అవమానిస్తే భార్యగా తనకి ఆ మాత్రం కోపం రావడం సహజమే. సంతకం పెట్టండి. అల్లుడు గారు, మీరు వెళ్లి శుభప్రద సంతకం కూడా తీసుకురండి. అట్టగా తెగురు. భలే లక్కీ ఫెలోరా లీలాకృష్ణ. ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించే వంకతో నీ పెళ్ళాంతో విడాకుల పేపర్ మీద సంతకం పెట్టించొచ్చు. అలాగే దాని పేరు మీద ఉన్న ఆస్తి పేపర్ల మీద కూడా సంతకం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎంచక్క దానికి రాకులు ఇచ్చేసి మన డార్లింగ్ స్వాతితో లేచిపోవచ్చు. పాపం సుహాసిని అవమానించినందుకు బాధపడుతున్నట్టుంది. చెయ్యబోయే పని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో ఏటో, కానీ తప్పదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.